రోజు మనం పెట్టే చిన్న చిన్న ఖర్చులు నెలకు 1000 కంటే ఎక్కువ అవుతాయి. అదే 1000 రూపాయలని మీ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తే అదే 1000 రూపాయలు మీ భవిష్యత్తును మార్చగలదంటే నమ్ముతారా? ఇది కల కాదు, ఇది నిజం. మ్యూచువల్ ఫండ్స్ అది చేయగలవు. ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా సింపుల్. మనం పెట్టే 1000 అలాగే మనలాగే ఇంకొందరు పెట్టే డబ్బు మొత్తాన్ని షేర్ మార్కెట్ల మీద మంచి అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్తో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేపిస్తారు. దానివల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్ఐపి అంటే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఒకే మొత్తాన్ని క్రమంగా పెట్టుబడి పెట్టడం భయం లేకుండా, ఒత్తిడి లేకుండా చేస్తుంది. మనం ఒక 1000 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే యావరేజ్గా 12% యాన్యువల్ రిటర్న్ ఇస్తుంది అనుకుంటే 10 ఏళ్లలో మనం 2 నుంచి 2.5 లక్షల వరకు మన డబ్బును పెంచుకోగలుగుతాం. లేదా 20 సంవత్సరాల్లో అది 9 నుంచి 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. లేదా 30 సంవత్సరాల్లో అది 24 నుంచి 28 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు పెట్టుబడి పెట్టే మొత్తం 3,60,000 మాత్రమే అవుతుంది. సమయం మరియు మన క్రమశిక్షణ మన సంపదను పెంచుతుంది. డబ్బు ఎక్కువగా ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంటేనే డబ్బు ఎక్కువ అవుతుంది. 10 నుంచి 15 సంవత్సరాల్లో అత్యధికంగా రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ను చూపిస్తాను. అవి సుమారుగా 18 నుంచి 21% రిటర్న్స్ని అయితే ఇచ్చాయి. నేను ఈ ఫండ్స్ నేమ్స్ని ఇన్వెస్ట్ చేయమని మీకైతే చెప్పడం లేదు. జస్ట్ గతంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. నేను వీటిలో ఇన్వెస్ట్ చేయమని అయితే చెప్పట్లేదు. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 21% వరకు రిటర్న్ అయితే ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఇలా మీరు ఈ లిస్ట్లో చూసుకుంటే టాప్ 10 ఫండ్స్ నేమ్స్ అయితే అవి ఇచ్చిన రిటర్న్ పర్సంటేజ్ని బట్టి నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇప్పుడు మంత్లీ ఎస్ఐపి ఒక 1000 రూపాయలతో మన యాన్యువల్ రిటర్న్ని 21% అనుకుంటే సుమారుగా 5 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాలకు 60,000 ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు మనం పొందే మొత్తము 1,05,000 వరకు ఉండొచ్చు సుమారుగా. అదే 1000 రూపాయలని మనం 10 సంవత్సరాలు కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే మనం పొందే మొత్తము 4 లక్షల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసేది 1,20,000 మాత్రమే, కానీ మనం పొందేది 4 లక్షల వరకు ఉంటుంది. 15 సంవత్సరాల వరకు మంత్లీ 1000 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే రిటర్న్ రేటు 21% అనుకుంటే మనం పొందే మొత్తం 11 లక్షల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే మొత్తము 1,80,000 మాత్రమే, కానీ మనం పొందేది 11 లక్షల వరకు ఉంటుంది. 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే మనం పొందే మొత్తం 28 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసేది 2,40,000 మాత్రమే. అంటే ప్రతి నెల 1000 పెద్ద మొత్తం కాదు, కానీ అదే డబ్బుని 18 నుంచి 20% రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ళు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టినట్లయితే 2,40,000కు 25 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాంపౌండింగ్ పవర్. 1000 రూపాయలు మీ భవిష్యత్తును మార్చగలదు. డబ్బు కోసం కష్టపడకండి, కాంపౌండింగ్ని పని చేయనివ్వండి. సమయం మరియు క్రమశిక్షణ మీ సంపదను పెంచగలుగుతుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. సో సరైన రీసెర్చ్ తర్వాతే పెట్టుబడి పెట్టండి.